జగన్ గారు అంటే మాకు ఎంతో అభిమానం. మరి ఆయన మా చిన్న తమ్ముడు వయసు 40 సంవత్సరాలు. మరి అమ్మ ఫ్యాను అయ్యా ఫ్యాన్ అంటే మేము కాంగ్రెస్ పార్టీ తరతరాల నుంచి కాంగ్రెస్ పార్టీ. మా నాన్న కూడా కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలు పైన చేస్తే సడన్గా పదవి ఇచ్చింది మేరాకుమారి గారు, చనిపోయారు. చనిపోతే మా రాజశేఖర రెడ్డి గారు మా అమ్మని మా తమ్ముడు దగ్గర కూర్చోబెట్టుకుని ముగ్గురికి అడ్రోడ్డు దాంట్లో ల్యాంకో కంపెనీ వాటిలో జాబ్ ఇచ్చాడు. మాకు ఎంతో అభిమానం ఆయన అంటే, రాజశేఖర గారు కానీ మరి జగన్ గారు అంటే మా తమ్ముళ్ళ నేను చూస్తున్నాను. మరి ఇప్పుడు జనం అంతా కొద్దిగా పెద్దోళ్ళు కన్నీరు పెట్టుకుంటే ఆయనకేమైనా బాధ కలిగిద్దని మా బాధ. మరి ఆయన ఫస్ట్ సారి ఎలక్షన్లో నుంచినప్పుడు మా పిల్లలు వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఓట్లు వేసాం. మరి మేము చెప్పుల పనులు చేసుకునేవాళ్ళం, కూలి పనులు. మా పిల్లలు అంటే కొద్దిగా ఎట్లాగట్ట చదివించుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మా పిల్లలకి ఒక పిల్ల ఎంఏ చదివి, 2 ఆడపిల్లలు ఎంఏ చదివించుకున్నాం, మేము చెప్పులు పని చేసుకున్నాం. ఒక పిల్లోడు డిగ్రీ చదివాడు, ఒక పిల్లోడేమో 10th చదివాడు. ఒక్కళ్ళకి కూడా మా పిల్లలకు జాబులు లేవు. అలా ఇంట్లో ఏవో చేసుకుంటున్నారు, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. మరి మాలాంటి ఎస్సీ కోటాలో మరి మాకేమన్నా పిల్లలకి చేయాలని 2 సార్లు మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి నేను తీసుకొచ్చి పిల్లల్ని ఎలక్షన్లో ఓట్లు ఇచ్చాం. మరి ఆయన కొరకు మేము ఉపాసాలు ఉండి ఆయన గెలవాలని 200 మంది మేము ఒక రోజంతా ఉండి ఢిల్లీ నుంచి మైసూర్, ఇది కన్యాకుమారి నుంచి మద్రాసు నుంచి పాస్టర్లను పిలిచి మేము ఉపాసం ఉండి ప్రార్థన చేసి ఆయన గెలవాలని చేసాం. మరి ఆయన గురించి మేము ఎంతగానో మంచిగా చెప్పుకున్నాం. జనం అంతా కొంతమంది ఆయన్ని తిట్టుకుంటుంటే మాకు బాధ కలుగుతుంది. మరి అది ఆయన మా అందరిని తెలుసుకొని మరి జనం నోట్లో నానుకోకుండా ఆయన పరిపాలన బాగుండాలని ఆయన అంటాడు పద్దాక, దేవుని దయ మీ చల్లని దీవులు మాకు ఎప్పుడు ఉండాలంటే ఆయన అందరికీ మంచి చేయాలి. చిన్న పెద్ద అందరూ వాళ్ళు పేదోళ్ళు గొప్పోళ్ళని చూడకోకుండా. నేను వార్తల్లో చూస్తున్న ఒక ఆమె 70 సంవత్సరాలు ఉంటే ఆమెకి కొడుకులు, ఒక్క కొడుకు ఏమంటే ఎక్కడో ఉంటాడంట, ఆమె పెన్షన్ తీసేశారంట. ఏడ్చింది ఆమె. అలాంటి ఎదవరాలు ఏడిస్తే ఏమైందంటే ఆయనకి ఇబ్బంది కలిగింది. మరి మేము ఎంతో ప్రార్థన చేస్తాం ఆయన కొరకు. ఆయన గాఢంధకార లోయలో ఆయన సంచరించిన ఏ అపాయం రాకూడదని మేము ప్రార్థన చేసాం. ఆయనకి ఏ కీడు రాకూడదని చేసాం. మరి ఆయన పాలన చల్లగా ఉండాలి. 8 నెలలు కొంతమంది బాధ కలిగిన వాళ్ళు తిట్టుకుంటున్నారు, కొంతమంది మంచిదే అంటున్నారు. రాజధాని కూడా ఆయన నిర్ణయం మాకు నచ్చింది. ఒకే చోట వండుకోకుండా ఇప్పుడు అక్కడంతా మట్టి బురద మాకు తెలిసి మేము చూస్తాం. అటు మా చుట్టాలు ఉన్నారు వైజాగ్, మరి కర్నూలు, మరి ఇక్కడ మనకి విజయవాడ ఇస్తే మాకు నచ్చింది. మేమేం దానికోసం ప్రాబ్లం పెట్టాం. కాకపోతే కొంచెం స్టోర్ల గురించి, కరెంటు బిల్లుల గురించి, మరి పెన్షన్ల గురించి ఆయన జనాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆయనకి ఎప్పుడు దేవుని చల్లని దీవెనలు, మరి దేవుని కృప ఎప్పుడు నిత్యం ఉంటుంది. ప్రార్థనలు ఇంకా చేస్తున్నాం. ఆయనకి ఏదో కీడు ఉందని మా పాస్టర్ గారు చెప్తే మేము ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాం ఆయన క్షేమంగా ఉండాలని. మరి అది ఆయన తెలుసుకొని జనాన్ని ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటే మా అందరికీ సంతోషం. కార్పొరేషన్ నిధులు మళ్లించారని చెప్పారు, మరి అది నాకు అంతగా తెలియదండి, నేను గమనించలేదు. ఈ మధ్యకాలంలో నేను వైజాగ్లో ఉన్న పెద్ద అమ్మాయి దగ్గర 2 రోజులు అవుతుంది వచ్చి, నేను అదే తెలియదు. మరి దానికోసం కొంతమంది ఎస్సీలు పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మామూలుగా అచ్చంగా చెప్పులు పనులు చేసుకునే మాదిగోళ్ళు. అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. డిగ్రీ చదువుకున్నాడు మా అబ్బాయి చిన్నోడు, పెద్దోడు 10th చదువుకున్నాడు, చెప్పుల పనులే చేసుకుంటున్నాం. 2 ఆడపిల్లలు ఎంఏ చదువుకున్నారు, ఖాళీగానే ఉంటున్నారు. ఎన్నో జాబులు పెట్టుకుంటున్నారు కానీ క్యాన్సిల్ అవుతున్నాయి అట్లాగా. అలాగే పేద సాదా ఉన్నారు. కొద్దిగా ఆయన చూస్తే ఆయనకి అందరి దీవులు ఎప్పుడు చల్లగా ఉంటాయి. మరి ఆయన కూడా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ నాన్నగారు ఎలా 2 సార్లు వచ్చారు, అలా 2 సార్లు అయితే 4 సార్లు కూడా ఆయన వస్తాడు. మేము అదే కోరుకునేది, ఆయన పాలనలో బాగుండాలని. డిఫరెన్స్ అంటే టీడీపీలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇచ్చారా ఆయన చంద్రబాబు గారు? ఉద్యోగం లేని కుర్రోడికి 2000 ఇస్తానన్నాడు, ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అలాగా ఆయన ఎప్పుడు చంద్రబాబు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఆయన ఇవ్వలేదుగా. మరి 2000 ఇస్తాను ఉద్యోగం లేని కుర్రోళ్ళకి అన్నాడు, ఎవరికైనా ఇచ్చాడా? ఇప్పుడు జగన్ గారు చేంజ్ చేశాడు, ఎమ్మటే 4 లక్షల పైన ఉద్యోగాలు మరి అందరికీ ప్రకటించాడు. కొంతమంది చదువుకున్న వాళ్ళు, రాసుకున్న వాళ్ళు పాస్ అయ్యారు, వస్తున్నాయి. ఈయన పాలనే మాకు నచ్చింది, బాగుంది. జగన్ గారి పాలన బాగుంది, నచ్చింది ఆయన చేసే పనులు. కాకపోతే కొంచెం పెన్షన్లో ఆయన గలిబిలు చేశాడని జనం అందరూ బాధపడుతున్నారు. అది జగన్ గారు తెలుసుకొని కొద్దిగా సరి చేస్తే చాలు మాకు.
300 యూనిట్లు కరెంటు బిల్ దాటితే పెన్షన్లు తీసేస్తున్నామని అన్నారంట కొంతమందికి. ఇప్పుడు అద్దెల్లులో వాళ్ళు ఉన్నారు, ఇల్లులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే వచ్చినాయి. మాకు ఇంచిపేటలో గొల్లపాలెం గట్లో ఈ సొంత ఇల్లు ఉండేది, అమ్ముకున్నాం మా ఆయన చనిపోయినాక. 2 సార్లు పెట్టే తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు రాలా. ఉన్న వాళ్ళకి వచ్చినాయి, లోన్లు పెట్టుకున్న ఉన్న వాళ్ళకే వచ్చినాయి. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ నాయకుల్లో తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ వరకే తెచ్చుకున్నారు. మేము కాంగ్రెస్ వాళ్ళని మాకు రానికుండా చేశారు. అప్పుడు ఇల్లులు కూడా మాకు అలాగే రాలే, 2 ట్రిప్పులు పెట్టిన. మరి ఇప్పుడు మేము ఇక్కడ అక్కడి నుంచి ఇల్లు అమ్ముకొని ఇక్కడికి వచ్చి 4-5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇక్కడ పెట్టాను. మరి ఆయన ప్రభుత్వంలో ఇల్లు వస్తుందని మేము ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇల్లు రావాలని మాకు, ఆయన కొరకు కూడా, ఆయన కూడా మా జీవనంలో ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుతానికైతే జగన్ గారి పాలన బాగానే ఉంది. ఈ పెన్షన్లు ఒక్కటే కొద్దిగా జనాన్ని ఇబ్బంది పెట్టారని అనుకుంటున్నారు. అది ఆయన ఇన్ని కొంచెం సరి చేసుకుంటే బాగుంటుంది.